అందరి కోసం ఒంటరవుతూ ఆనందించిన రామా. హలో హాయ్ ఫ్రెండ్స్. సో మీరు స్టార్టింగ్లో డెమో వీడియో అయితే చూసిర్రు కదా. సో మీరు కూడా మీ యొక్క ఫోటో పెట్టుకొని ఆ విధంగా పైన లిరిక్స్ వచ్చేలా, సో చాలా బాగుంది వీడియో. సో మీరు కూడా ఆ విధంగా ఎలా ఎడిటింగ్ చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో నేను మీకు కింద ఫుల్ ఒక ప్రాజెక్ట్ మాత్రం ఇస్తాను అండ్ ఒక ఫాంట్ లింక్ ఇస్తాను. ఈ రెండు లైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి, ఫుల్ ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోండి. సో తర్వాత ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో మీ దగ్గర ఎలైట్ మోషన్ యాప్ లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. సో ఈ ఫుల్ వీడియో కనుక చూడాలనుకుంటే అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో నేను 2K క్వాలిటీలో అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ అనేది టాప్లో ఉంటుంది, అది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఒక మ్యూజిక్ బారు అండ్ ఇక్కడ ఫోటో. సో మన ఫస్ట్ ఫోటో అనేది రీప్లేస్ చేద్దాం. ఫస్ట్ ఫోటోని మీ ప్లస్ మీద క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీరు ఒక ఫోటో అనేది ఉంటుంది కదా, మీ PNG ఫోటో. సో ఎవరి ఫోటో అయినా పర్లేదు. సో మీరు ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోండి ఇందులో. సో నేను ఈ ఫోటో యాడ్ చేస్తున్నా. ఫోటోని యాడ్ చేసిన తర్వాత మోన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి దీన్ని జూమ్ చేసుకోండి, కొద్దిగా జూమ్ చేసుకోండి. ఈ ఫోటో దగ్గర సెట్ చేసుకుని ఇప్పుడు ఈ ఫోటోని కిందికి తీసుకురండి. మన అక్కడ రామ్ చరణ్ ఫోటో ఉంది కదా, ఆ ఫోటో మీద పెట్టుకొని రామ్ చరణ్ ఫోటో క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసి ఇప్పుడు మనం యాడ్ చేసిన ఫోటోకి విప్లే ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి దీన్ని ఎండ్ ఉంటుంది కదా, ఎండ్ని కొద్దిగా ఈ విధంగా చేయండి. చేసి ఇక్కడ యాంగిల్ అనేది కొద్దిగా రొటేట్ చేసుకోండి. అప్పుడు మనకు సెట్ అయిపోతుంది, చాలా బాగుంటుంది అప్పుడు. సో ఈ విధంగా చేసిన తర్వాత ఈ ఫోటోని ఎండింగ్ వరకు జరుపుకోండి. ఇప్పుడు కింద ఉన్న ఫోటో ఆపుకోండి, మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే మనకి ఫోటో అంతా రీప్లేస్ అయింది. ఇప్పుడు మనం టెక్స్ట్కి ఫాంట్ యాడ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి పైన ఆరోని క్లిక్ చేసుకొని వ్యూవల్ ఫాంట్స్లోకి వెళ్ళండి. పైన 3 లైన్స్ని క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ ఫాంట్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీకు ఇక్కడ రీసెంట్ అని కానొస్తుంది, ఇక్కడ 3 లైన్స్ని క్లిక్ చేసి డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒక ఫాంట్ ఉంటుంది. ఈ ఫాంట్ నేను కింద ఇచ్చాను మీకు. సెలెక్ట్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఇందులో ఇక్కడ కింద ఉంటుంది ఆ ఫాంట్. ఇప్పుడు మనం యాడ్ చేసాం కాబట్టి కింద ఉంటుంది ఆ ఫాంట్. సో నాకైతే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ మధ్యలో అయితే ఉంటుంది. సో నేను ఇక్కడ ఫాంట్ అనేది యాడ్ చేసుకున్నా. సో మళ్ళీ దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క దానికి మీరు ఫాంట్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తా. పైన సేవ్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ అవుతుంది మీకు వీడియో. ఫ్రెండ్స్ మరి ఇది ఈరోజు వీడియో. సో వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ గైస్.